హాయ్ అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ సరిత అండ్ నరేష్ గారు అగైన్. చక్కగా తిన్నాము, తేంచాము. పీకల దాకా పెట్టడం అంటే ఏంటి ఇవాళ నాకు మళ్ళీ అర్థమైంది మీ వల్ల. కాదనలేకపోయేంత ప్రేమ ఆప్యాయతల మధ్యన మీ అందమైన కుటీరంలో అండ్ ఈ పచ్చడి చెట్ల మధ్యన మేము తిన్న ఈ భోజనం కొంచెం కూడా బుక్త ఆయాసం లేదండి. జస్ట్ బికాజ్ మీరు అంత బాగా చేశారు సరిత గారు. ప్రేమ పెట్టారు అండ్ హెల్తీగా పెట్టారు. మమకారం ఎక్కువ. ఓ మై గాడ్, రచయిత్రి అనిపించారు సరిత గారు. సో సెకండ్ ఎపిసోడ్కి స్వాగతం. ఫస్ట్ ఎపిసోడ్ కనుక ఎవరైనా చూడకపోతే చెప్పాను కదా, మీరు జీవితంలో చాలా మిస్ అయిపోయినట్టే. ఎందుకంటే సరిత గారు క్యూట్ ఇల్లు ఎంత బాగా చేశారో. ఒక ఏమంటారు, షోకేస్ కిచెన్ చూపించాం, ఓపెన్ షోకేస్ కిచెన్ చూపించాము. అండ్ ఇల్లు కూడా చాలా బాగుంది. 95 గజాల్లో అద్భుతమైన ఇల్లు ఎలా కట్టొచ్చు అనేది ఎపిసోడ్ 1లో చూసాము. మిగతా 1100 గజాల్లో మా నల్గొండ జిల్లాకే తలమానికమైన ఒక గార్డెన్ ని చూడబోతున్నాం ఇప్పుడు. సో ఇది క్రీపర్ అండి. ఎప్పుడు కాస్తూనే ఉంటది, ఎప్పుడు పచ్చగానే ఉంటది, విపరీతంగా వస్తుంటది. దీని వల్ల ఏంటంటే కొంచెం సమ్మర్ లో మనకి కింద చల్లగా ఉంటది, తర్వాత ఫ్లవర్స్ అందంగా ఉంటది, తర్వాత వాటి నుంచి గింజలు వస్తాయి, అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. మీరు ఒక మాట అన్నారు, లోపల ఇన్సైడ్ ఎంత ఉందో ప్లింత్ ఏరియా, అది బయట అవుట్ సైడ్ అంత ఇచ్చాను, దానివల్ల మనీ బాగా సేవ్ అయింది అని. స్లాబ్ గురించి ఒక లెక్క చెప్పారు మీరు. మామూలుగా మేస్త్రీలు ఎట్లా ఉంటారంటే స్లాబ్ ఏరియా వరకు కౌంట్ చేస్తారు కాబట్టి మనం స్లాబ్ ఏరియా వరకు మనము మేస్త్రి అకౌంట్ లో చూసుకొని అవుట్ ఆఫ్ స్లాబ్ లో మనకి ఏం వర్క్ ఉండదు కింద, కాబట్టి మేము ఇట్లా ఆంధ్ర టైప్ లో, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టైప్ ఉండాలని చెప్పేసి మేము ఇట్లా రేకులు ప్లాన్ చేసినాం. వసారా అంటారు, అవును, వసారా అంటారు. ఇది పాత సిస్టమ్, అవును, మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినాం అనమాట. దీనివల్ల మీకు ఇప్పుడు ఈ క్రీపర్ వెళ్ళి పైన రేకుల మీద పడుతుంది కదా, ఆ రేకుల్లో ఆ క్రీపర్ రాల్చిన ఆకు పడినప్పుడు, వాన పడినప్పుడు ఈ రేకులకి తుప్పు పట్టడం అట్లాంటివి జరుగుద్ది కదా. పడతాయి. కాకుండా రేకుల్లో మనం డిఫరెంట్ రేకు, జిఏ రేకు అని, జిఏ అని కొత్త మోడల్ వచ్చింది ఇప్పుడు. అవి వేసుకుంటే ఎటువంటి జంగు కానీ ఏది రాదు. ఒకవేళ అయినా వచ్చినా కూడా మేము ఆల్రెడీ చెట్లు అంటే మాకు ఇష్టం కాబట్టి రేకులు మార్చుకుంటాం, కానీ అవి ఉన్నాను క్రీపర్లు తీసేది లేదు. వీరికి మమ్మకారం ఎక్కువైతే వీరికి వెటకారం ఎక్కువ అండి. కానీ మరి మీరేనా రచయిత్రి? మేము కూడా కొంచెం కొంచెం ఏమంటారండి. ఇంత ప్లాన్డ్గా కట్టడం వెనకాల మీకు ఎట్లాంటి ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నా కదండి, నేను మొత్తం అంత గ్రామీణ వాతావరణం అంటే అందరూ మొన్న కరోనా టైంలో కూడా అంటే బయట అమెరికా ఇట్లాంటి దేశాల నుంచి కూడా లాస్ట్కి వచ్చి గ్రామాలలో పడరు. అవును. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, నేను అన్ని చూసి, అంటే మామూలుగా నేను అట్లాంటి వాతావరణం చూసిన కాబట్టి ఇట్లాంటి వాతావరణం బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా మనం మోల్డ్ చేసుకున్నాం అనమాట. ఈ చెట్లు అన్ని పెరగటానికి మీకు ఎంత టైం పట్టిందండి, ఈ హైట్ ఇట్లా రావడానికి? అంటే దీంట్లో మనం ఫస్ట్లో మనం దీంట్లో కింద పోసినటువంటి సాయిల్ మట్టి ఏదైతే ఉందో దాన్ని మనం మంచి మట్టిని మనం తెప్పించినాం. బెడ్ ఎలా వేసారు కింద? ఏం లేదండి, కింద దాదాపు ఇది చాలా డౌన్, అంటే ఇది ఇంటీరియర్ ప్లేస్, కొంచెం డౌన్ ఉంటుంది ప్లేస్. దాదాపు ఒక 4-5 లక్షల రూపాయల మట్టి మనం పోసినాం, మంచి ఎర్రమట్టి. కింద బాగుంటుంది కదా, పైన మంచిగా ఇదే. అంతేనండి, విత్తనం బలంగా ఉంటే వృక్షం బలంగా. కాబట్టి మనం కింద పోసినటువంటి మట్టి ఏదైతే ఉందో అది మంచి మట్టి, కాబట్టి చెట్లు ఏపుగా పెరిగినాయి. మనం వీటికి ఎటువంటి యూరియా కానీ పెస్టిసైడ్స్ కానీ అటువంటి ఏముండవు, అంత ప్యూర్లీ ఆర్గానిక్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇవి తగిలించడం, ఈ చెట్టు ఉన్నదండి, ఇది మీరు తీసుకొచ్చి పెట్టారా? చెట్టు కాదండి, ఒక కొట్టేసిన ఒక వేప చెట్టు మండని మీరు తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ చేశారు. మేడం ఏదైతే ఉందో దాన్ని మొత్తం పాతి, సరిత మేడం ఇట్లా అండి, మీరు దూరంగా ఉంటే మిస్ అవుతున్నా నేను మిమ్మల్ని. వేసి మామూలుగా అవన్నీ ఇట్లా తయారు చేస్తుంటది. ఖాళీ టైంలో స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఆ మిగతా టైం మొత్తం దీనికి స్పెండ్ చేస్తుంటది. ఇవి మాత్రం ఆర్టిఫిషియల్ అండి, ఇవి ఆన్లైన్ లో దొరుకుతాయి. పిట్టలు కూడా ఉండాలని చెప్పి దాదాపు మన ఇంట్లో మీరు చూడాలి, ఒక 10-15 కూడా పెట్టాం. పిట్టలు వచ్చి పెడుతున్నాయండి ఇందులో, వచ్చి దాంట్లో ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకు మంచిగా. మీరు ప్రతిదానికి మీ దగ్గర మాకు సీడ్స్ ఇస్తున్నారు, దానికి కూడా మంచిగా పువ్వు పోయిన తర్వాత ఎండిపోయి సీడ్స్ వచ్చినాయి. ఇప్పుడు మాకు ఇప్పుడు దీనికి సీడ్స్ ఉన్నాయి. శంకు పుష్పాలే కదా? అవును. ఇది బ్లూ దేవసేన అని కూడా అంటారు, వైట్ బ్లూ. అవును. ముద్దది కూడా ఉంది. ఇవి బీపీకి చాలా మంచిది అంటండి. ఈ ఫ్లవర్స్ టీ తాగితే చాలా మంచిది. మీ రెసిపీనే అది. ఇన్స్టాలో పెట్టా నేను, బీపీకి మంచి పనికి వస్తుంది. టేస్ట్ కూడా బాగుంది కదండి, ఆ కలర్ ఫీల్.
ఇప్పుడు ఇదండి ఈ చెట్టు ఏమంటారు దీన్ని? మామూలుగా ఏ చెట్టునైనా జనరల్ గా అంటే ఒక చిన్న సైజు వృక్షాలు షోకేస్ ప్లాంట్స్ మొత్తం మినియేచర్ అని అంటుంటారు జనరల్ గా. ఓకే, మనం కూడా ఏదైనా తెలవని చెట్టు ఏదైనా ఉంటే చిన్న దాన్ని మినియేచర్ కింద పరిగణిస్తారు. కౌంట్ చేసుకోవడం. ఓకే, పిల్లలందరినీ చిన్న పిల్లలు, మధ్య వయస్కులు అట్లా అన్నట్టు, బ్యాచులర్స్. ఓకే, పిల్లలు అనేది కామన్. ఓకే. అండ్ ఈ కుండీలు ఇక్కడ పెట్టారు చూసారా, ఇటు సైడ్ అటు సైడ్ గాబుల్లో ఉన్నాయి, అవేంటండి? వాటర్ క్రీపర్స్ అవి. అంటే లోటస్కి సంబంధించిన ఏమన్నానా? లోటస్కి సంబంధించిందండి ఇది? ఫ్లవరింగ్ వాటర్ ప్లాంట్ మామూలుగా జనరల్ గా ఇది ఇంపోర్టెడ్ బయట ఉంటుంటది. దాన్ని మనం వేరే మిశ్రమం ద్వారా పూలు వస్తాయా దీనికి? ఇది చెప్పుకోదగ్గ అంత ఫ్లవర్ ఏం కాదు, కానీ చూడటానికి మాత్రం గ్రీన్. ఆకులు మంచిగా ఉంటాయి, దాని చుట్టూ మొత్తం వాటర్. అవును, నాకు ఒకటి ఏమర్థమైందంటే అది కొంచెం ఎండలో ఉంది, అది చాలా గ్రీనరీ వచ్చింది, ఇది కొంచెం నీడగా ఉండేటప్పుడు తగ్గింది ముదురు. ఇది ముందు పెట్టాం, కొంచెం ఏజ్ ఎక్కువ, ఏజ్ తక్కువ. ఓకే ఓకే, గాట్ ఇట్. ఇంట్లో పెరుగుతుంది మొత్తం, కంప్లీట్ ఇండోర్ ప్లాంట్. ఇప్పుడు మన వెనక కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించి చాలా పెద్ద యూనో దాదాపు ఇక్కడ 10 మంది కూర్చోవచ్చు నీడకి, ఎండలో కూడా నీడ వస్తుంది. దీని వెనకాల ఎన్ని సంవత్సరాల కృషి ఉంది? 2 సంవత్సరాలు. ఓకే, ఎలాంటి మొక్క తెచ్చి పెట్టారు అసలు? ఈ ప్లాంట్ ఏంటండి? గింజనే ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఫ్యాషన్ ఫ్రూట్ అని, తర్వాత కృష్ణ పుష్పం, కృష్ణ ఫలం అని అంటూ ఉంటారు. ఓకే, జనరల్ గా మీరు చూసే ఉంటారు, జనరల్ గా ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో ఫ్లవర్ ని కౌరవ పాండవ పుష్పం అని అంటారు. ఓకే, జనరల్ గా దీంట్లో ఒక మొదటి మూడు ఏమో త్రిమూర్తులు, ఇదిగోండి సైడ్ కు ఉన్నాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని. తర్వాత ఉన్నాయేమో పంచ పాండవులని. అవును, ఆ మిగతా మొత్తము 100 ఉంటాయి సుమారు, వాటిని కౌరవులు అంటారు. ఇది నెక్స్ట్ స్టెప్ పండు అవుతుంది. రీసెంట్ గా మీరు పేపర్ లో కూడా ఇది వార్త వచ్చింది, మన ఇంట్లో చెట్టే అది. అంటే మీ ఇంట్లో చెట్లు తీసుకొచ్చి వార్త ఇచ్చారు. అంటే దీనికి చాలా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇట్లా. ఇది ఎప్పుడండి రైపన్ వచ్చేది? మేడం అది ఆ కలర్ నుంచి మనకు నెక్స్ట్ కలర్ వస్తుంది పండు. ఓకే, ఆ కలర్ వచ్చినప్పుడు మనం కోసుకో. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. పండు ఉంటుంది. ట్రై చేయండి, మీరు చాలా బాగుంటుంది. పండు తినడం వల్ల ఇది ఈ కలర్ కి అవుతుంది నెక్స్ట్ స్టెప్. ఈ కలర్ రావడం వల్ల నెక్స్ట్ ఇలా ఉంటుంది. ఒక గింజ వేసుకోండి మేడం, ఏం కాదు. ఒక గింజ రైట్ల నుంచి ఏం రాము. ఇది చాలా తీయగా పుల్లగా ఉంది. ఆ గింజలు నమలాలా? అవసరం లేదు, మింగాలి. మింగడమే. మీరు ఇందాక అన్నం తినేటప్పుడు చప్పుడు వచ్చింది ఇదేనా? అవును. ఓకే, మీరు అసలు ఒక గింజ కూడా పట్టంత పెట్టారు నాకు. ఎన్ని వెరైటీస్ అండి, ఫస్ట్ ఎపిసోడ్ చూసిరండి మీకే తెలుస్తుంది. దేవుడా, కానీ ఇక్కడ ఒక అద్భుతం అన్నమాట ఆవిష్కరించబోతుంది. సిట్అవుట్ చిన్న ఏమంటారు, అందరికీ ఇష్టమైన మంచి సిట్అవుట్ అన్నమాట. ఎప్పుడు కూర్చుంటారు మీరు ఇక్కడ? మేము ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైమ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు జనరల్ మాట్లాడాలనుకున్నప్పుడు మేము మెజారిటీ టైం ఇంట్లో కంటే బయటనే ఎక్కువ ఉంటాం, గార్డెన్ లో. పిల్లలు చదువుకోవటం కూడా ఇక్కడేనా అప్పుడప్పుడు? మొత్తం వాతావరణం గ్రామీణ వాతావరణంలో ఉండాలని వాళ్ళు ప్రశాంతంగా ఉన్న టైంలో ఇక్కడ కూర్చొని. అండ్ నేను ఇంకొక గమనించిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మీరు డైనింగ్ కానీ బయట కానీ ఎక్కడ ఫ్యాన్ పెట్టలే. ఫ్యాన్ అనేది అవసరం, ఫ్యాన్ పెడితే ఇంకా ఆర్టిఫిషియల్ అవుతుంది. అవును, నేచురల్ గాలి మిస్ అవుతుంది. అవును, నాకు చాలా మంది సలహా ఇచ్చారు, ఇక్కడ ఫ్యాన్ పెట్టండి, నిలువు ఫ్యాన్ పెట్టండి అని. వద్దన్నారా? వద్దాను. అవును, మీరు వద్దంటారు, నేను ముందే అనుకున్నాను. ఇక్కడ ఉన్న క్యాన్స్ అన్ని కూడా మన వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ ఇక్కడ పెట్టిన ఇక్కడ క్యాన్స్, ఈ క్యాన్స్ అన్ని అండి. నైస్. ఇదిగోండి, ఇది మన నూనె క్యాన్ లాంటిది. దీనికి మీరు పెయింటింగ్ ఐటమ్ బాగుందండి, కళ్ళు, బొట్టు, ముక్కు. ఇది చూడండి, మనం మొక్కలు పెట్టుకోవడానికి ఏది అనర్హమైంది కాదు అని శ్వేత గారు ప్రాక్టికల్గా నిరూపించారు. నేను చాలా చోట్ల చూసానండి అవి. ఏ షాంపూ బాటిల్ని కానీ, ఏ డిటర్జెంట్ బాటిల్ని కానీ, ఏ వాటర్ బాటిల్ని కానీ, ఏ ఆయిల్ క్యాన్ని కానీ దేన్ని వదలలేదు. మీరు ఒక పక్కనేమో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఒక పక్కన 2 పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచుతున్నారు, ఇంకో పక్క నరేష్ గారిని భరిస్తున్నారు. అదే దాన్నే అన్నా నేను, భరించడం. ఇన్ని చేస్తే మీకు ఇంత టైం ఎట్లా వస్తుందండి? ఇంకా రాస్తూ ఉంటాను. అవును, మర్చిపోయిన రచయిత్రి మళ్ళీ మోర్ ఓవర్. ఇంకా ఎడ్యుకేషన్ కూడా. మీ బుక్స్ ఏంటండి 2? సరిసాగరం, నాని నేత్రాలు. నేను ఒక బుక్ రిలీజ్కి వచ్చాను కదా, దేనికి వచ్చాను? రాలేదు మేడం. బాగుందండి పైన అసలు ఈ మాన్యువల్ అండి, మ్యాన్ మేడ్.
అంటే కింద ఇవేంటి స్టీల్ రాడ్స్ తీసుకున్నారు కదా? స్టీల్ రాడ్స్ తీసుకొని పైన కూడా స్టీల్ పైపులు వేసి న్యాచురాలిటీ కోసం తడకలేసిన. ఓకే 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 ఓకే. అది వంగటం కానీ అట్లా ఏం లేదు? ఏం లేదు, ఒకవేళ వంగినా మళ్ళీ లేపి కట్టడమే. ఓ, ఇప్పుడు ఇవి పైన కట్టడం చేయటం ఇవన్నీ పిల్లలు మీరు అందరు కలిసి చేస్తారా? మీకు చాలా వర్క్ ఉంది ఇక్కడ. మనం అనుకుంటాం కానండి నీళ్లు పోయటం పనే, దీనికి ఇవి హోల్స్ పెట్టి ఇవి కట్టడం పనే. దాన్ని అక్కడ మళ్ళీ ఒకటే మీరు సైజ్ తీసుకున్నారు చూడండి. ఎక్కడ కూడా క్రమశిక్షణ నిండిన సైనికుల్లా ఉన్నాయి కుండీలన్నీ కూడా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంత ఓపిక, గ్రేట్ అండి. చెప్పాం కదా, ఇష్టం టోటల్ ఫ్యామిలీ కష్టం ఉంది. అవును, మీ అక్క కొడుకు నానితో సహా, మీ పెద్ద కొడుకు. ఏదో అన్నారు కదా సైనికులే అన్నారు. సైన్యాధ్యక్షుడు ఆయనే. నాన్న చిట్టిట్రా నాన్న ఒకసారి. ఇదిగోండి, సైన్యాధ్యక్షుడికి నిచ్చిన అవసరం లేదు, అందుకని ఈజీగా కట్టేస్తున్నాడు అన్ని. నేను ఇక్కడ ఉంటే ఎక్కడో ఉన్నాడు. ఇదేంటి? ఇది యాక్చువల్లీ ఇది కార్ పార్కింగ్ అని చెప్పేసి పెట్టినాం ఫస్ట్ లో. ఓకే, కార్ పార్కింగ్ షెడ్ అని చెప్పి కార్ పార్క్ చేసినాం కొన్ని రోజులు ఇక్కడ. ఓకే, బయట షెడ్ వేసినాం, బయట అవుట్ సైడ్ కార్ బయట పెట్టినాం, చెట్లు ఇలా పెట్టినాం. 1200 గజాలు ఇంట్లో మీకు కార్ పార్కింగ్ లేదు. చెట్లు పెంచాం. కారు కంటే చెట్టకి ప్రాధాన్యం ఇచ్చాం. మనకి ఏదైనా కష్టం వస్తే కారు కాదు, చెట్లు ఆదుకుంటాయి. ఆదుకుంటున్నారు ఆల్రెడీ. మీరు మంచి ప్యూర్ ఎయిర్ పీలుస్తారు. అవును, ఆక్సిజన్ ట్యాంక్స్ కడుతున్నారండి సిటీస్లో. ఎల్లంట వారానికి 1-2 సార్లు పోయి 1 గంట కూర్చొని వారానికి సరిపడా ఆక్సిజన్ పీల్చుకొని రావాలంట. ఎంత కష్టం, ఎంత కర్మ వచ్చిందో చూడండి. ఆక్సిజన్ సిలిండర్స్. అవును అవును. ఇదేంటండి, మన కుక్కకి సంబంధించి ఇక్కడ పెట్టేశారా ఇప్పుడు? ల్యాబ్ మీది? దాని ప్రియనామము రూబీ. ఓకే ఓకే. దానికి ఇక్కడ అంటే మామూలుగా ఇప్పుడు బయట యాక్చువల్ దానికి అట్లా ఎప్పుడు కట్టేమో, అది బయటనే తిరగాలి. కానీ మీరు వచ్చారని చెప్పి మీరు భయపడుతున్నా నల్ల పెట్టినాం. ఓ, అది భయపడి లోపలికి వెళ్ళిందని మేము అనుకుంటున్నాం. కరెక్టా? రుబ్బి రుబ్బి రుబ్బి. మీరు ఇప్పుడు అన్నం తినరు కాబట్టి మా ఇంట్లో ఒక తమలపాకు కూడా మీరు తీసుకుంటే అయిపోతుంది. షూర్. తమలపాకుని కడగకూడదంట అండి, తడి బట్టతోని తుడిచి తినాలంట. మనం కడిగితే దానిలో ఉన్న అన్ని పోతాయంట. అంటే కొన్ని చాలా కారం ఘాటు ఉంటాయి, దానికి ఒక్క సున్నం రాయకుండా తినరు. అందుకే సైడ్ ఎఫెక్ట్ కోసమే సున్నం వాడేది డైరెక్ట్. దీనిలో ఏది లేకపోతే కనుక 2 మిరియాలు చిన్న బెల్లం ముక్క పెట్టుకొని తింటారు. 2 మిరియాలు బెల్లం ముక్క చాలా బాగుంటుంది. అంటే మనకి ఎట్లాంటి దానివల్ల వచ్చే వేరే ఏం రావు. కానీ సరే, యాజ్ యూజువల్ ప్రేమగా ఇచ్చారు కాబట్టి తినేద్దాం. తినండి. మా అమ్మగారంతో పాటు కొంచెం కారం ఎక్కువ అవుతుంది, అంతే కదా. కారం ఉంటేనే మమకారం రుచి తెలిసేది. ఇంకా మేడం ఈ తమలపాకులు కూడా మన దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. కలకత్తా ఆకు అంటారు, అక్కడ నార్మల్ సాదా ఆకు అంటారు. సాదా ఇక్కడ ఉందండి, కొంచెం పొడుగు. ఇన్సులిన్ ప్లాంట్ అంటారు. ఇదండి ఇన్సులిన్. రోజు ఎర్లీ మార్నింగ్ ఒకటి తింటే షుగర్ రాదు. షుగర్ కి ప్రివెన్షన్, ఇన్సులిన్ కంట్రోల్ లో ఉంటుంది. ఇది డైరెక్ట్ ఆకు తింటామేనా? ఒక ఆకు తినడమే. ఓకే ఓకే, నైస్. ఇదంటే అందరికి తెలిసిన చెట్టే, కలబంద. రోజు కొంచెం తుంపి మొహాన్ని పెట్టుకుంటే అన్ని తిన్నా. అవునంట. దానికి నాకు ఈ బొమ్మలు బాగా నచ్చినాయండి. గీసేసారా? ఉంది, పెద్దగా ఇంట్లో అయింది. అరే రూబీ ఉయ్యాలెక్కిందిగా. అదే ఊగుద్దా? ఒకసారి ఇదేం చెట్టు అండి? ఇది క్రోనోకార్పస్ చెట్టు అని ఇప్పుడు బ్యాన్ చేశారు అని అంటున్నారు. అవును, లేదండి, ఇది జర్మనీలో అక్కడ కంప్లీట్ బ్యాన్ చేశారు. మనకి ఇప్పుడే వచ్చింది. కాకపోతే దీనికి ఒక రెమెడీ కనిపెట్టారు. ఏంటంటే దీనికి ఒక క్రీపర్ ఇస్తున్నారు. దాన్ని కనుక ఇది అల్లుకుంటే పోతే, ఆ క్రీపర్ని కనుక దీనికి అల్లిచ్చేస్తే దీని తాలూకా బ్యాడ్ ఎఫెక్ట్ పోతుందంట. తప్పకుండా నెక్స్ట్ టైం కల్లా ఆల్రెడీ పెట్టేసి క్రీపర్. మీరు తమలపాకు పెట్టారా? మన అడవుల్లో ఉంటాయి కదండి డెజర్ట్ ప్లాంట్స్, నీళ్ళు అవసరం లేదంటారు వీటికి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి. ఇవి మా ఇంట్లో కూడా చాలా రెగ్యులర్గా ఉన్నాయి. ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఈ దాంట్లో. ఓకే, ఇక్కడ ఇవి ఎందుకు పెట్టారండి మీరు? జిల్లేడు మొక్కలు. తెల్ల జిల్లేడు అండి, పూజకు శివునికి ఇష్టమైన వృక్షం. అవును, ఈ చెట్టు కింద వినాయకుడు విగ్రహం అనేది అంటుంటారు. అంటే భూమిలోనే వినాయకుని విగ్రహం తయారైందట మొద్దు. రూట్. ఓకే ఓకే. తెల్ల జిల్లేడేమో లోపల ఉంటది, వేరే జిల్లేడేమో బయట ఉంటది. మందారాలు ఎన్ని కలర్స్ ఉన్నాయండి మీ దగ్గర? 7 కలర్లు ఉన్నాయి. ఓ గ్రేట్. ఇది మళ్ళా ఇది ఆకే ఫార్మ్స్.
నైస్. ఇది కూడా ఇళ్ళల్లో ఎప్పుడు ఇది 365 days పూస్తుంది. అది కొమ్మ పెట్టినా కూడా బతుకుద్ది. అవును, ఫ్లవర్ వస్తుంది. మా ఇంట్లో కొమ్మలన్నీ తీసుకొచ్చి పెట్టినాయి. ఇది మామిడి చెట్టు అండి, 2 years అవుతుంది చెట్టు. మామిడి చెట్టు కింద బుద్ధుడు కొలువు తీరాడా? మామిడి చెట్టు 2 years చెట్టు అది. ఈసారి కాయలు పడుతున్నాయి. పునః 2 సంవత్సరాలకి కాయ వస్తుందండి. 2 సార్లు కాస్తుంది. చెట్టు కూడా ఒక ఈవెన్ గా నిజంగానే ఏదో బోధి వృక్షం వచ్చినట్టే వస్తుంది. అవును, చాలా బాగా వచ్చింది. షేప్ అదే వచ్చిందా? మీరు కటింగ్ చేస్తారు? ఇంతవరకు కటింగ్ ఏం చేయలేదు. ఇక్కడ గేట్ లాగా ఎందుకు పెట్టారండి? లీటర్ పెయింట్ డబ్బాలు. మీ ఇంటికి వేసిన పెయింట్లేనా? పెయింట్ డబ్బాలే ఇట్లా కొలువు తీరినాయి. నైస్. ఇది కూడా రబ్బర్ చెట్టు. అవును, కొమ్మ పెట్టినా కూడా బతుకుతుంది. అవును మీ దగ్గర కూడా ఉంది. అవును, మీరు చూసారా? ఓకే. ఇదిగోండి మన కౌరవ పాండవుల అభిరుచి ఫలమా, ఫ్యాషన్ ఫలం మొత్తం అన్ని అవేనండి. దీంట్లో 2-3 క్రీపర్స్ మిక్స్ అయినాయి కదండి. సొర చెట్టు కూడా వచ్చింది ఒకటి. అది సొర కాదు, ఇది ఎలిఫెంట్. ఏనుగు పాదం. అంజీర్ అంజీర్. అవును కదా. ఏం చేస్తారు ఒకటి. అవును, ఇది పండుతుంది కూడానండి లోపలిది. పురుగులు ఉంటాయి మన దాంట్లో ఉండవు. ఇబ్బంది అండి తినదు. ఉండవు పురుగులు, అవే పురుగుల్లా కనిపిస్తాయి కదా, తొందరగా అటాక్ అయితే అని విన్నా. ఈ కరకర అనేది మనకి ఎండినాక కూడా ఉంటుంది అట్లనే. మొత్తం ఎన్ని రకాల చెట్లు ఉన్నాయండి మొత్తం ఎంటైర్ గార్డెన్ లో? 500 పై చిలుకు ఉంటాయండి. దేవుడా. ఇది ఇప్పుడు దీని ఈ రౌండ్ మొత్తం మీరు ఎలా ఏమని కన్స్ట్రక్ట్ చేశారు, డిజైన్ చేశారు? దీని వరకే గ్రాస్ పెడదామని కన్స్ట్రక్షన్ చేసాం ఫస్ట్. ఓకే. తర్వాత బండలు వేసుకున్నాం ఇదంతా అనుకున్నాం. ఏ బుద్ధి కాలేదు. అదే మొత్తమే గ్రాస్ పెట్టి దీని ఒక్కదాన్ని వదిలిపెడితే ఎట్లుంటుందని ఇట్లా చేసాం. చాలా బాగుంది. మీరు మీ ఇంట్లో ఒక 10 ప్లేసెస్ సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆరామ్సే కూర్చోవచ్చు అంటానికి. పెద్ద బాబు ఇక్కడ కూర్చొని చదువుకుని చిన్న బాబు అక్కడ కూర్చోవచ్చు. ఈ లోపు మేడం అక్కడ మంచిగా ఆ వంటగది గమ్మ ముందు నుంచొని అభిసారికలా కూర్చొని టీ తాగొచ్చు, కాఫీ టీ తాగొచ్చు. మాకు పిక్చర్ వచ్చేస్తుంది. ఇవి స్టెప్ ప్లాంట్స్ అంటారు మేడం, పైకి ఇవ్వండి. ప్లాంట్స్ అంటారు. ఓకే. జనరల్గా ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, మీకు ఇప్పుడు నల్గొండ రోడ్డుకి పెట్టారు. ఇదిగోండి వాటర్ బాటిల్స్కి ఏవో పెట్టారుగా. అది వాటర్ బాటిల్ కాదు, అది జనరల్ గా పక్షుల కోసం. అవును ఉంటాయి గింజలు. అవును అవును. నిమ్మ చెట్టు ఎక్కడ ఉందండి మనకి? అది ఆ గార్డెన్ వేరే, అవతల మొత్తం మన కూరగాయలు. మన స్టెప్ 2 ఉందా? స్టెప్ 3. ఓ మై గాడ్. నేను 1100 గజాలు ఎటుపోయిందని ఆలోచిస్తున్నా. అడిగితే బాగుందని కామ్గున్నా. ఓకే. పారిజాత వృక్షం ఆకులు జ్యూస్ కూడా చాలా మంచిదండి. ఈ చెట్టు ఐడియా లేదండి. దేవుని వినాయక చవితికి పెడుతుంటారు కదా, బిల్వ వృక్షం. బిల్వం, ఏక బిల్వం. అది మన శివుడికి ఇష్టం. బిల్వంలో 2 రకాలు ఉంటాయండి, 5 రెక్కలవి 3 రెక్కలవి. ఏలక్కాయ చెట్టు కూడా ఉంది స్టార్టింగ్. ఓ నైస్. కింద వస్తాయి ఆలుకలన్నీ. ఎర్రచందనం. ఇది ఎర్రచందనం అండి. అది జమ్మి. జమ్మి చెట్టు చూడండి మీరు. పూజ చేస్తాం కాబట్టి దాని సైడ్కి పెట్టినా. ఇవన్నీ 1 by 1 మీరు అనుకుని కలెక్ట్ చేసి పెట్టారండి. మనకి దసరా రోజుకి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. 2 దసరాలు ఇక్కడనే చేసాం. ఓకే. ఆయుధాలు ఎక్కడ పెట్టారు మరి? మేడం ఆయుధాలన్నీ ఇక్కడ పెడతాం. ఇది ఎడారి గులాబీలు, డెజర్ట్ రోజ్. ఇవన్నీ గన్నేరు లాగా ఉన్నాయి చూడటానికి. ఆకులు కానీ పూలు కానీ ఎర్ర గన్నేరు అన్నట్టు అనిపిస్తుంది. డెజర్ట్ రోజ్. ఇవి కూడానా? ఇవన్నీ ముద్ద. మేమేమో ముద్ద గన్నేరు, బిళ్ళ గన్నేరు అంటే డిఫరెంట్ టైప్. అందులోనే నేను వచ్చిన కాంచి అడుగుదాం అనుకుంటున్నానండి. ఈ చుట్టూ గుడిసె అంటారు కదా దీన్ని, ఈ టైప్లో కిచెన్ కట్టారు. అసలు ఎక్కడి నుంచి అండి మీకు థాట్? చెప్పా కదండి, ఫస్ట్ లోనే మనం అనుకున్నాం ఇంట్లో కిచెన్ అనేది. ఇంట్లో పెట్టుకుంటే కూడా అంత డిస్టర్బెన్స్ కదా, జనరల్ గా పొగ గీగ ఎంత చిమ్నీ వాడినా కూడా న్యాచురాలిటీ ఉండదు. కాబట్టి మనం గార్డెన్ లో గుమ్మి గుడిసె అంటే. ఇంకా ఒకటి మామూలుగా హిందూ శాస్త్రం ప్రకారం మన యొక్క ప్రదేశంలో ఇలాంటిది ఒక గుడ్డి ఉంటే, ఇలాంటి గుడిసె ఉంటే అన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలకు విరుగుడని అంటారు, శాస్త్రోక్తంగా చెప్పి ఉన్నది. ఇప్పుడు ఆ గోడలు కూడా మట్టివేనా? సిమెంట్ ఇటుక, ఎర్రిటిక. ఓకే ఓకే ఓకే. మామూలుగా గ్రహణం పెట్టినప్పుడు మీకు అందరికి దర్భ అని చెప్పేసి వేసుకుంటారు. అదే ఇది పూర్తి దర్భ అంట. అచ్చా, మీరు పైన వేసింది ఎక్కడి నుంచి తెప్పించారండి జమ్మి? వాళ్ళు ఇక్కడ వాగు నుంచే, ఇక్కడ లోకల్ వాగు నుంచి. అంటే మన సైడ్ దొరకదు కదా ఇది, వాగులలో ఉంటది. అంటే పచ్చి తెప్పించి ఎండబెట్టారా? వాళ్ళే ఎండు తీసుకొచ్చారా? వాళ్ళే ఎండబెట్టుకొని తెచ్చారు. 50% ఎండితే సరిపోతుంది, మొత్తం తర్వాత వేసిన తర్వాత ఎండిపోతుంది. చూడండి మేడం, లోపల చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, తప్పకుండా.
మీరు ఇందులో రాని స్మెల్ కూడా మామూలు వెనకట మీరు ఊర్లలో పెద్దల ఇళ్ళల్లో పోయినప్పుడు ఉన్నట్టు ఉన్నది. వావ్, కొరమేను చేప అండి ఇది. చుక్క పాప అని చెప్పి ఓ, మీరు ఇందాక పెట్టిన చుక్క పాప. చుక్క పాప ఏ చుక్కేదండి ఈ పాపకి? మొత్తం చుక్కలేండి. అవును, జనరల్ గా వండే పులుసు కదా ఇది, చుక్క అంటారు మీరు. ఎన్ని చుక్కలే. ఇది ఇక్కడ మీరు దీని ఆయిల్ పడకుండా పెట్టుకున్నారు, పేపర్ అరేంజ్ చేసుకున్నారు. గోడ ఖరాబ్ కావద్దని ఓకే ఓకే. గోడకి టైల్ వేసారండి, మామూలు మట్టి ప్లాస్టరింగ్ అదే. చేసినాం మేము. ఇక్కడ కూడా మీ ఇంట్లో ఇది 4వ బుద్ధుడిని నేను చూడటం. అవును మేడం, ఇది యాక్చువల్లీ ఫస్ట్ చేసింది కిచెన్ కోసం కాదు, ఇది ధ్యాన మందిరం కోసం వేసినాం. ఓ, ఆ తర్వాత అప్గ్రేడ్ అయ్యి కిచెన్ అయింది. మామూలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇట్లా పెట్టి ఉంటుంది. అన్ని ఇంకా మీ రెగ్యులర్ వంట ఇక్కడే, ఎందుకంటే మీ అవన్నీ అరేంజ్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి. ఇందాక మనం చూసినట్లు బయట కింద మీరు సిట్ అవుట్ ఉంది కదా, మన ఫస్ట్ ఎపిసోడ్ లో ఉందండి అదంతా. అక్కడ కూర్చొని తింటాం. అవును, ఇక్కడ తయారు చేసి అక్కడికి వస్తాయి, గ్రేట్. అక్కడ తింటాం. ఇక్కడికి గాలి వెళ్తురు, పొగ ఎక్కడి నుంచి పోతుంది అన్నారు? అచ్చా, ఇటు సైడ్. పొగ అంటే ఇప్పుడు దీనికి పొగ పోవాల్సినంత అవసరం ఏమి ఉండదు కదండి. జనరల్ గా ఇది మొత్తం అంతా ఓపెనే కదా ఆల్మోస్ట్. అంటే మీరు తీసే జాలి, అవును జాలి, కాబట్టి వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా వాన పడుతున్నప్పుడు వంట చేసుకోవాలంటే మీరు రావటము, వంట చేయటం, మళ్ళీ తీసుకెళ్ళటం, అది కొంచెం టఫ్ ఏమో. అప్పుడు ఇంట్లో కిచెన్ ఇంట్లో అక్కడ చేసేస్తారు. మనసు ఉంటే మార్గం ఉండును, అటుపై భగవంతుడు ఉండును. పిల్లులు కుక్కలు లోపలికి పోకుండానా? ఎట్లా ఉంటాయంటే ఏమైనా ఉన్నా కూడా పోకుండా. అవును, ఒక ఏమంటారు, ఒక ప్యాషన్తో కూడిన లైఫ్ స్టైల్ని ఎన్ని లక్షల కోట్లు మనం వెనకకేసామా, ఎన్ని మిద్దెలు కట్టామా, లేకపోతే ఎన్ని ఎకరాలు కొని నాకు ఎంత ఉంది అంత ఉందని పేపర్లో లెక్కలేసామా అనేది కాదు. ప్రతిరోజు పడుకునేటప్పుడు సంతృప్తిగా ఒక చిన్న నవ్వు, ఏ ఏ పీడకలలు రాని ఒక నిద్ర, ఇది చాలు. అది మీకు అసలు కోకొలలు మీ నుంచి మేమేమన్నా కొల్లగట్టగలిగితే బాగుండని ఉంది నాకు. దీన్ని బట్టి నాకేమర్థమైంది, కొల్లగొట్టాలనే మేము ఇట్లా. అవును, వీడియో చాలా మంది కొద్దిగా డెఫినెట్గా అండి, 100%. ఏమోనని చెట్లకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారేమోనని. అవును, ఇది మీరు మీ ద్వారా ఊర్లో ఎన్ని వందల ఎకరాలు ఉన్నది అనేది కాదు, కానేరదు. మన ఇంట్లో మనం గడుపుతున్న ప్లేస్లో మనకంటూ ఒక చిన్న ప్లేస్ ఇట్లా తిరగటానికి ఉందా? ఇంత హ్యాపీగా మనం ఆకాశం చూడగలుగుతున్నామా, ఫ్రెష్ ఎయిర్ పీల్చగలుగుతున్నామా? ఇంత అదృష్టం మాత్రం నిజంగా కోట్లల్లో ఒకరికి ఉంటుందండి. అది సరిత నరేష్ గారికి ఎలాంటి దిష్టి తగలదు మన ద్వారా. వాళ్ళు మన అందరికీ ఒక మంచి బాట చూపించినందుకు మన ఆశీస్సులతో మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కూరగాయలతో చూద్దాం. తప్పకుండా. సో ఇక్కడ ఒక స్టెప్ ఇచ్చారు కదండి పైకి, అంటే అది ఏమైనా వాస్తా అండి? వాస్తులకి మేము పూర్తి విరుద్ధం అండి. ఓ, కాబట్టి మేము చేసే పనులనే వాస్తుకు అనుకూలంగా. అయినా మీరు ఏం చేసినా గానీ ఆ ఒక్క చుట్టు గుడిస్తోని మొత్తం అయిపోతుంది అన్నారు కదా, దర్బా ఉంది కాబట్టి. మేడం ఇది వాటర్ యాపిల్ చెట్టు. ఇది వాటర్ యాపిల్, ఇది గ్రీన్ యాపిల్, ఇది గ్రీన్ యాపిల్, అది వాటర్ యాపిల్. ఆల్రెడీ కొన్ని 100 కాయలు పడ్డాయి. ఓ, మీరు అవును, పిందెలు ఉన్నాయి. నెక్స్ట్ టూర్ లో తినొచ్చాయి. ఓకే, దీంట్లో అన్ని పండ్లు అండి, సీతాఫలకాయ, వాటర్ యాపిల్, జామకాయ, ఇది సీతాఫలం, పొప్పడికాయ, పొప్పడి పండు, అవును, ఉసిరి చెట్టు. కార్తీకంలో ఇక్కడ పూజ చేస్తాను. ఓ, అక్కడ ఈ మధ్య ఏంటంటే మేడం మాకు అవసరానికి తగ్గట్టు షిఫ్ట్ చేసుకోవడానికి స్టాక్ పెట్టుకున్నాను. ఓకే. కంపోస్ట్ ఎక్కడ తయారు చేస్తున్నారండి? అక్కడ కొంచెం ముందుకు పోతే. ఓకే. ఇంకా నాకు ఇష్టమైన సబ్జెక్ట్లోకి వచ్చాం. నాకు పూలు మొక్కలు ఇవి ఇష్టము, కానీ కూరగాయలు ఆకుకూరలు అంటే పిచ్చి. ఇంగ్లీష్ బచ్చల కూర అంటారు దీన్ని, సిలోన్ బచ్చలి అండి. ఇంగ్లీష్ బచ్చల కూర, బచ్చల కూర. ఇదేమో కిడ్నీలో స్టోన్లు పోతే రణపాల, దానిమ్మ చెట్టు. అవును, కూడా 5 వెరైటీస్, అవి 5 వెరైటీస్ ఉన్నాయి. ఫ్లవర్స్, కలర్స్. ఇది ఉల్లి, ఇది కాడలో వండుకుంటాం. అవును, నేను కూడా ఇంట్లో రెగ్యులర్ ఉంటుంది. ఇక్కడ కంపోస్టర్కి మా దగ్గర 2 గుంతలు ఉంటాయి. ఓకే. ఇక్కడ వెళ్ళినటువంటి వేస్టేజ్ మొత్తం ఇందులో ఆకులు ఉంటాయి కదండి, ఆకులు మట్టి తర్వాత ఇట్లా పేడ అలాంటివి ఉంటే ఇల్లు వేసేస్తాం. పుల్లటి మజ్జిగ 15 రోజులు ఇది అంటే ఇది నిండి దాకా ఉంచుతాము. అది నిన్నాక అది క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తాం. 3 నెలలు అది రెడీ అయిపోతుందా? ఇది కూడా అండి గడ్డి చామంతి అంటారు. ఇవి మిరపకాయలండి, ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి. తినకండి మేడం, కారం ఉంటుంది, ఎక్కువ కారం. అవునండి, ఓకే. నిమ్మ చెట్టు అడిగారు. అవును, అక్కడ వెనక కూడా ఉందండి నిమ్మ చెట్టు. నిమ్మ ఉంది. ఓకే. నాటు మేడం పత్తి చెట్టు అది. ఓకే. నాటు పత్తి, పగిడి పత్తి. మీరు దేవుడికి ఇక్కడ నుంచేనా? ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి పత్తి చెట్టు? ఏమో మేమైతే 1 సంవత్సరం నుంచి చూస్తున్నాం. ఎంత ఉంటుంది అంటే మనం దాని మీద రీసెర్చ్ ఏం చేయలేదు. అది ఒకవేళ పోతే మేము ఒకసారి గుర్తు. ఈ ఎల్లో కాగితం పూల చెట్టు కూడా రేర్ ఉంటుందండి, బోగన్విల్లా. ఇది బీట్రూట్ కదా? అవును. రెడీ అయినాయి మేడం ఇందులోనా? సూపర్. ఎలా తెలుస్తుంది మీకు? వావ్,
ఇదిగోండి బీట్రూట్. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఇట్లాగా. ఇగోండి ఇంకా పక్కన కూడా వస్తున్నాయి చాలా రూట్స్, గడ్డలు వస్తున్నాయి. అవును, మళ్ళీ పెట్టేద్దామండి. పెట్టొచ్చు. యా. అండ్ ఇదిగోండి పచ్చిమిర్చి పాదులు చాలా ఉన్నాయి. టమాటా, ఎర్రచందనం చెట్టు దీని చుట్టూ ఒక 10-20 ఉన్నాయి అనమాట. అడ్జస్ట్లో బార్డర్లో పెట్టేశారు. దానిమ్మ, ఇదేం చెట్టు? ఇది మళ్ళీ మామిడి చెట్టు అండి. చెట్టు అదొక హైబ్రిడ్. మామిడి చెట్లలో రకరకాలు మేడం, పునాస, పచ్చడి మామిడికాయ, కొత్త మామిడికాయ, అవును, అట్లా రకరకాల భాగంగా ఇవి అనమాట. చిన్న సైజులోనే మనకు అవును. జామ చెట్టు, జామనే కదండి ఇది? కాదండి, ఏమిటండి? చెట్టు పూల చెట్టు. గోవర్ధన. ఓకే. పైనాపిల్ కూడా ఉన్నది. కింద ఆపిల్, కింద ఆపిల్ అక్కడ ఓకే. ఈ చామంతులు రకరకాలు. అక్కడ కూడా ఉన్నాయి. అవును, ప్రతి దానికి 2 చెట్లు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ టైప్, ఒకటి పైన ఒకటి. ఓకే ఓకే. అరటి చెట్లలో ఒక 10 రకాల అరటి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి 2-3. నిన్న కనుక వచ్చి ఉంటే మీకు అరటికాయలు 2 తిందరు. రెండే. ఎందుకో? ఎందుకంటే మాకు పడ్డే సబ్సిడీనా? కాకరకాయ చెట్టు అండి, అది కాకరకాయ పాదు. అవును, అక్కడ ఉంది బాదం చెట్టు. అది ఒకటి ఇస్తారండి కాకరకాయ అయితే. బాగా కాసింది, లాస్ట్ ఎండింగ్ స్టేజ్ ఇది. అవునవును. నిమ్మ చెట్టు మళ్ళీ 4వ నిమ్మ. కాదండి, ఇది నిమ్మ కాదా? నారింజ. ఓ, చాలా మంచిదంటండి హెల్త్కి. లేదు లేదు, ఆకుని చూసి నేను నిమ్మ అనుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదంటండి నారింజ. ఈ ట్విక్స్ తిన్నా కూడా చాలా మంచిదంట. ఇదేం చెట్టు? షో ప్లాంట్. జస్ట్ చాలా షో ఉంది. మీకు అక్కడికి వస్తే ఒక అరుదైన వృక్షం, అది బగారాకు. ఓకే. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర. దీన్ని కొంచెం నలిసి కట్ చేసి చూడండి మేడం, బాగుంటుంది. కట్ చేయండి, స్మెల్ చూడండి. బగారాకు చాలా మంచి వాసన వస్తుంది. అడుగు నుంచి మనం తీసుకుంటాం ఆకులు మనం బగారాలో, బిర్యానీలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలాంటి మందారాలు అక్కడ ఒకటి. ఇవి నీడలనే పెరుగుతాయి, కొంచెం ఎక్కువ ఎండ పనికిరావు. చాలా బాగుంది. మల్లె చెట్టు పేరు తెలుసు అంటారా నాకు? 100% గుర్తుపెట్టు. దండపాల మళ్ళీ ఇంకొక టైప్. ఎల్లో గులాబీలు ఉన్నాయి. ఇవేం పూలండి? షో. ఇవి పేరు ఐడియా లేదు మేడం. దీన్ని నిండా వచ్చేస్తాయి ఫ్లవర్స్. బాగుంటుంది. ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ అండి. ఇక్కడ పందిర్లు వేసారండి మధ్య మధ్యలో. గ్రేప్స్ కోసం వేసినాం, అయిపోయింది. అయిపోయింది. చాలా కాయలు ఉన్నాయి, మీకు ఫోటో ఇస్తాను. ఓకే, షూర్, తప్పకుండా. పాత సైకిల్స్ పిల్లలు ఇక్కడ పెట్టారా? ఇక్కడ పెట్టలేదు, చెట్లు పెట్టినవాడు. ఏది? ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. దీంట్లో 2 రకాల పూలు ఒకే చెట్టుకున్నాయి. అవును. అట్లా ఎందుకుంటాయనంటే ఒక ఆకుకి 2 కలర్లు ఉంటే 2 రకాల పూలు వస్తాయి. యా, మా ఇంట్లో ఉంది ఇది. అది ముందే మొక్క పెట్టేటప్పుడు క్రాస్ బ్రీడ్ చేస్తారంట. బోగన్ విల్ల తొట్లోనే కొనుక్కొచ్చినాం, తొట్లోనే ఉండిపోయింది. 2 years అయింది. కాగితం పూలు బోగన్ విల్ల ప్లాంట్ ఎక్స్పోలో తెచ్చినాం ఎగ్జిబిషన్లో. నేను కడియంలో తెచ్చాను. ఇది డాలర్ ప్లాంట్. అవునా? డాలర్లా? అవన్నీ అవే. చెట్లు మాకు, డాలర్లు మీకు. అట్లా ఇట్లా అది ఎక్కడ లెక్క. ఇది మనం ఫ్రంట్ చూసిన మొక్కే కదండి. చాలా షో ఉందండి ఇది. తీసుకుపోయి గాబులు వేస్తే చాలు వచ్చేస్తుంది. అదిగోండి శంకు పూలు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. వైట్ వైట్ ఉన్నాయి. బ్లూ ఉంది ఇక్కడ. ఇదిగోండి అరటి గెల. టడాయింగ్. ముట్టుకోవచ్చా అండి? వెలిగిందే మనది. నీడ ఖచ్చితంగా పడాలట, అది సృష్టించుకుంటుందంట. మనమేమో కట్ చేస్తాం. ఆ గెల కట్ చేసినాక ఈ చెట్టు కొట్టేయాలి. అవును, విన్నాను నేను కూడా. పక్కన పిలక కూడా ఒకటే ఉంచాలంట. వర్టికల్ గార్డెన్ అండి. మీరే చేశారా? నైస్. చాలా స్పెండ్ చేశారు కదండి మీరు. ప్రతి దగ్గర మీ అది కనిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు కొంటేనే కదా వచ్చి, తయారు చేసింది అయితే కాదు. ఆన్లైన్ బుకింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాం. లెమన్ గ్రాస్ ఉంది మేడం మీ ముందు. లెమన్ గ్రాస్ ఇదండి. దాన్ని ఒక టెంపి మీరు ఇందాక చూసినట్టు లెమన్ గ్రాసా? నిమ్మ వాసనే వస్తుంది. లెమన్ గ్రాస్ టీ అని మనకి బయట దొరుకుతుంది కదా, ఇదే స్మెల్. ఓకే ఓకే. ఇదిగోండి మీరు అన్న కలర్స్ సరిత గారు ఇక్కడ ఉన్నాయి. ఎల్లో, పింక్. అవును. వాటికి వెనకాల మరి తగిలియటానికి ఏం పెట్టారు? వైర్ కట్టడమే. అచ్చా అచ్చా అచ్చా. కట్టేసి ట్యాగ్ చేయడం. సీజన్ కాదు కదా, కాస్ట్లో వస్తాయి. పెద్ద గాబులు వేస్తాం అలా. ఇవి జస్ట్ 1 month లో వచ్చేస్తాయి. ముల్లంగినా? గింజలు చల్లితే చాలు. ఇది కూడా మళ్ళీ షో ప్లాంట్ అండి. చాలా బాగుందండి ఇది. తోటకూర, ఇదంతా గ్రీన్ యాపిల్. రెడీగా ఉంది చూడండి ముల్లంగి. వావ్.
అసలు దీంతో సాంబార్ పెడితే రుచి హెల్త్ రెండు, హెల్త్ వెల్త్. మనకి ముల్లంగి పెడితే ఈ వీళ్ళ ద్వారా వేరే వచ్చేస్తాయా? లేదు మేడం, ఒక గింజకు ఒకటి. ఇక్కడ మళ్ళీ బచ్చలి ఉంది. వంకాయ ఇక్కడ అంటే ఒకటి పెద్దగా అవుతుంటే పోయే కొద్ది ఒకటి అందుతుంటుంది. అవును, వంగనారు. ఆల్రెడీ గోకరకాయ, బెండకాయ అన్నీ అయిపోయినాయి. అవును, మళ్ళీ రీసెంట్ గా పెట్టాం. ఓకే, కొత్తది పెట్టాం. ఒక్క చెట్ట. ఇది తంగేడు రాష్ట్ర పుష్పం. ఇది రోడ్స్ పుష్పం, తంగేడు జమ్మి రాష్ట్ర వృక్షం. టీచర్ గారిని అడుగుతున్నాం మనం. మనం గుర్తుంచుకోవాలి. మినియేచర్ కాదు కాదు, దీనికి కూడా వాటి రేకలతో వస్తుందండి విత్తనాలు? రాదు మేడం, అవునంట. ప్రతి సంవత్సరం దాని అంతటా అదే వస్తుందంట. నాకు ఇది కూడా ఇది టోటల్ గార్డెన్ కి ఒక అవుట్ సైడ్ లో ఒక బాత్రూమ్. ఓకే, నైస్. మొత్తం ఇంత పెద్ద ఇంట్లో మీరు 4 bathrooms మెయింటైన్ చేస్తున్నారు. నైస్, సరిపోతుంది 10 మంది వచ్చిన. ఇదేమో మీకు కావాల్సిన మట్టి పోసుకోవడానికి వీలుగా పెట్టుకున్నారు. ఇటు నుంచి ఒక గేట్ పెట్టారండి. వర్కింగ్ లో అది రోడ్ మనకి ఏంటంటే వాడతలేము కాబట్టి క్లోజ్ చేశారు. రేపటి నాడు మీరు అవసరాన్ని బట్టి మీకు కారు కావాలంటే ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు. ఈ పొప్పడికాయ 1000 పైగా కాసింది. అంత చిన్న కాయ మళ్ళీ అంటే కొట్టేస్తుంటే మళ్ళీ వస్తుంది. ఇప్పుడే పొప్పడి చెట్టు అట్లా వార్షికం మొదలవుద్దండి. వచ్చింది మేడం. మీ గార్డెన్ టూర్ ఒక అందమైన అనుభూతి అండి. మళ్ళీ మళ్ళీ ఏ సినిమా, ఏ బాహుబలి టికెట్ ఏది పనికిరాదు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వాల్తేరు వీర ఇవన్నీ సెకండరీనే. ఎందుకంటే అది తాత్కాలికమైన రిఫ్రెష్మెంట్, ఇది పర్మనెంట్ రిఫ్రెష్మెంట్. మీది మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది. ఒక మంచి అందమైన సాయంత్రాన్ని మాకు ఇచ్చారు, మంచి భోజనం పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని లక్షల మందికి మీరు ఇప్పుడు మార్గదర్శకం. అంటే ఇల్లు అంటే ఇలా ఉండాలా అని వాళ్ళకి మైండ్లో ఒక సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా బాగుందండి. మొత్తం అంతా ఇల్లు ఎక్కడో ఉంది, గార్డెన్ మొత్తం ఉంది. అండ్ మీ ఇంట్లో పై పోర్షన్ కూడా మనం చూడలే. అవును, దాంతో చూసి మనం బాయ్ బాయ్ చెప్తాం. ఇన్ని మొక్కల మీద ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మీరు కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అంటే ఏం సలహాలు ఇస్తారు? పలానాది అస్సలు చేయకండి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గార్డెన్ అంటే ఓపెన్ ప్లేస్ మనకి ఇంట్లో అయిపోయిన తర్వాత మిగిలే ఓపెన్ స్పేస్ లో బండలు వేసుకోవడం అనేది ఫస్ట్ బంద్ చేయమని చెప్తాను. నడిచి అంటే రేపు వర్షాకాలం వస్తే ఏమైనా నడవాల్సినటువంటి అవసరం ఉంటే కొంచెం లేదనుకుంటాం. ఉన్న దాంట్లో ఒక 100% స్పేస్ లో ఒక 20% నడవడానికి బండలు పెట్టేసుకొని ఏ చెట్టన్నా కానివ్వండి అది గ్రీనరీ కోసం చెట్టు పెట్టుకోమని చెప్తా. ప్రతిదీ కొనుక్కోవాలని ఏం లేదు, ఇవ్వాలి రేపు అన్ని అంటుగట్టే మొక్కలు తర్వాత గింజలు అన్ని ఎక్స్పెన్సివ్ కూడా ఏం లేవు కాబట్టి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న హరితహారంలో కూడా మొక్కలు ఇస్తా ఉన్నారు. అన్ని జనరల్గా ఈ కూరగాయ మొక్కలు పెద్ద కాస్ట్ కావు, 100-200 రూపాయలు అన్ని రకాలు వస్తాయి. అవును, విత్తనాలు 10 రూపాయలు 5 రూపాయలు ప్యాకెట్ ఉంటాయి. ఏ చెట్టన్నా కానీ చెట్లు పెట్టుకోమని నేను సలహా ఇస్తున్నా. ఖర్చు పెట్టలేము అనుకున్న వాళ్ళకి అలా ఖర్చు పెట్టుకుంటామంటే ఇంకా వాళ్ళ ఓపిక, దానికి మనం ఏం చెప్పలేము, ఎవరు ఓపిక వాళ్ళు. సీజనల్ గా ఎట్లాంటి కేర్ తీసుకోవాలండి? ఎండాకాలంలో, శీతాకాలంలో అట్లాగా అసలు ఏం కేర్ అవసరం. ఎండాకాలం నార్మల్ టైంలో ఒకసారి నీళ్ళు కొట్టేసి ఎండాకాలంలో 2 పూటలు కొట్టుకోవాలి. మార్నింగ్ 5-6 మధ్యలోనే కొట్టుకోవాలి నీళ్ళు. సాయంత్రం ఎండాకాలంలో నేను చెప్పేది ఎర్లీ మార్నింగ్ కొట్టుకోవాలి. సాయంత్రం ఏమో మంచిగా కూలింగ్ వచ్చిన తర్వాత అంత భూమి చల్లారిన తర్వాత కొట్టుకుంటే 7-8 గంటలకు అట్లా కొట్టుకుంటే మంచిగా ఉంటుంది. 2 సార్లు కొట్టుకోవాలి. వాటి ఆకులే ఎరువుగా మార్చుకునే ప్రక్రియను మాత్రం చేసుకోవాలి. గుంతలు తీసుకొని కంపోస్ట్ గుంతల్లో మన దగ్గర రాళ్ళు లేనటువంటి ఆకులు అవన్నీ దాంట్లో వేసుకుంటూ ఎరువు మామూలుగా ఈ గ్రామాల్లో దొరికేటువంటి ఆవు సంబంధించినటువంటి వ్యర్థాలు అవన్నీ దీంట్లో పోసుకుంటే ఎరువు తయారైపోతుంది. ఒక 3 months లో ఎరువు అవుతుంది. దాన్ని మళ్ళీ పోసుకుంటే మళ్ళీ వాటికి వేసుకోవడానికి ఇంకొక గుంత రెడీగా పెట్టుకుంటే ఇట్లా 2 గుంతలు స్పేస్ ఉంటే, స్పేస్ లేకుంటే ఒక గుంతతో కూడా చేసుకోవచ్చు. స్పేస్ లేకపోతే మామూలు ఈ టబ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇగోండి మా ఇంట్లో మొత్తం ఇందులో ఉన్నాయి. అడుగున హోల్స్ పెట్టాము, చుట్టూ హోల్స్ పెట్టేసాము. అడుగున ఒక అదేసాం, పేపర్స్ వేసాము. ప్లేస్ అవును, ఈ చెట్టు మాత్రమే హైలైట్ అండి. 2 colours. ఏదండి? గునుగు పూల. అవును కదా, వచ్చినాయి. కూర వండుకోవచ్చు, గోంగూరతో కలిపి వండితే బాగుంటుంది. గునుగు కూర. అదే మన బతుకమ్మకి గునుగు పూలు పెడతాం కదా. ఈ సిట్అవుట్ కూడా చాలా బాగుందండి మీది. మనం ఇందాక మిస్ అయినాం కూర్చోవటం. ఓపెన్ ఇది కావాలనుకున్నప్పుడు అంతే కదా. ఓకే, రావి చెట్టు కండి మంచిగా పూజ చేసి ప్రదక్షిణాలు చేయడానికి చాలా మంచిదండి ఇది.
కొన్ని చాలా సందర్భాల్లో ఇట్లా పెట్టుకుంటే మనకి చేయటం కూడా ఈజీ కదా. అవునవును. రాగి ఆకుల గాలి చాలా చాలా మంచిది. అవును. ఇప్పుడు కొత్తగా గార్డెన్ పెట్టే వాళ్ళకి మీరు ఎట్లాంటి చెట్లు తెచ్చుకోమని చెప్తారు? డిఫరెంట్ ఇప్పుడు కూరగాయల వరకు పెట్టుకుంటా అనేటోళ్ళకి కూరగాయలు, మామూలుగా కొన్ని మూలిక టైప్ మామూలుగా యాలక్కాయలు, లవంగాలు, ఇట్లా ఈ బగారాకు పెరుగుతాయండి మన దగ్గర. యాలక్కాయలు కొంచెం కూల్ సీజన్ కావాలంటారు కదా అంటుంటారు, కానీ ఏదో మనం శాస్త్రానికి 1-2 తోటలు పెట్టాం కదా, 1-2 పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది అనేది. బగారా చెట్లు పెట్టుకోవచ్చు, బగారాకు చెట్లు కావాలి. అవి బాగా ములుస్తాయి. కొంచెం ఎక్కువ ఎండ పడే కాడ కాకుండా పక్కన పెట్టుకుంటే ఇది అవుతాయి. బచ్చల కూర, పాలకూర ఇవన్నీ తక్కువ స్పేస్. 2 రకాల గార్డెన్లు, ప్రైమ్ నార్మల్. ప్రీమియం కావాలంటే మాత్రం ఖర్చు పెట్టుకోవాలి. ఏ ఖర్చు లేదు, మేము ఉన్నంతలో చేసుకోవాలి అని అంటే కూడా రకరకాల మొక్కలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. మీ గునుగు పూలు చూసుకుంటా పోతున్నాం ఇప్పుడు మనం. ఇళ్ళకానే ఉండేటోళ్ళు ఇవాళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇంట్లో పడేస్తారు. ఇక అవును, వాడు కూర్చుంటే సోఫా సెట్, లేకుంటే బయట కూర్చేసుకొని కూర్చోవడం. అయితే ఇలాంటి వాతావరణం ఉంటే అసలు వాళ్ళు ఇంకెక్కువ రోజులు బతుకుతారు. నిజమే, వాళ్ళకి టైం పాస్ అవుతుంది. వాళ్ళకి మొక్కలు చూసుకుంటే చాలా టైం పాస్ అవుతుంది. అండ్ ఈ గుడిసె కూడా మీకు హైలైట్ అండి. కరోనా సిచ్యువేషన్ లో మాకు ఇది చాలా యూజ్ఫుల్. నాన్న అసలు ఆల్మోస్ట్ తారక రత్న టైప్ ఆడదాకా పోయి గెయిన్ అయ్యిండు. కేవలం ఈ వాతావరణం ఇక్కడ మన ఇదిలో ఉన్నాడు కాబట్టి మనకు ఇది కావడం వల్ల ఇది అయిపోయింది. సో వీళ్ళ ఇల్లు కింద మొత్తం మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసేసాము. పై ఫ్లోర్ మనకి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంచారు. మినీ డ్యూప్లెక్స్లో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇంత 95 గజాల ఇంట్లో ఇంత విశాలమైన హాలు, ఇంత విశాలమైన బెడ్రూము అండ్ అంత విశాలమైన బాత్రూము ఏంటండి. అండ్ ఇప్పుడు పైన ఒక సస్పెన్స్ దాగి ఉందంట, అదేందో చూద్దాం. వుడెన్ ఫ్లోర్ కదండి. ఓ మంచిది కాళ్ళకి. ఇది అమెరికన్ స్టైల్ అండి. వుడెన్ ఫ్లోర్ అనేది మెట్లు అవి అమెరికన్ స్టైల్. రెగ్యులర్ కన్నా ఎక్స్పెన్సివ్ కాదా? చక్క కింద వేసేసారు బెడ్స్ అన్ని. ఎంతమంది పడతారు? ఒక 20 మంది పడతారా? 2, 3 వాష్రూమ్ ఒకటి. అంటే పైన డ్యూప్లెక్స్ అని చెప్పి 2 బెడ్రూమ్లు కట్టి మళ్ళీ మూసేయకుండా ఓపెన్ ప్లేస్లో డోర్స్ పెట్టేసి పెద్ద పెద్ద విండోస్ పెట్టి ప్లాంట్స్. అండ్ అది కూడా ప్లాంట్ లాగానే ఉంది. కింద మనం అది మొక్కకి ఫస్ట్ స్టార్టింగ్ బోదే ఉంటుంది కదా. అవును, మొక్కలు. ఇక్కడ కూడా మొక్కలు. మళ్ళీ యోగా ఎవరు చేస్తారండి? యోగా మ్యాట్ ఇది కూడా మళ్ళీ ఒక 9/6 పైన పడుకున్నా కానీ మీరు 4 కలిసి పడుకుంటారు. ఇంకా బాగుంది. ఓపెన్ ప్లేస్ కూడా బయట పెట్టుకున్నారు. ఇంకా పెంట్ హౌస్ లాగా ఇది. ఇంకా పైకి వచ్చి ఇక్కడ కూర్చున్న దానికన్నా వాళ్ళు బయటికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. వావ్, మళ్ళీ ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది కదా. ఇదంతా ఓ చిన్నపాటి మీరు మీటింగ్, బుక్ ఓపెనింగ్ ఇక్కడ పెట్టచ్చు మీరు సరిత గారు ఈసారి. బాగున్నాయండి. మొక్కలే మీ నేస్తాలు, మొక్కలే మీ బంధువులు. 365 days మీ ఇంట్లో ఫుడ్ మనుషులు అన్నారు. ఎలా? ఫ్రెండ్సా, రిలేటివ్సా? 365 days ఫుడ్స్ కాదు, మేము తిన్నా 365 days నాన్ వెజ్ తింటాం అంటున్నాం. అది కరెక్టే. చుట్టాలు కూడా ఉండటము. 10 మందికి వంట ఉంటుంది రోజు అని చెప్తున్నాను. అవును. మీ షూట్ ఉందనే నేను ఇలా అవుట్డోర్ అని చెప్పా. ఓకే, ఎవరు రావట్లే, లేకుంటే ఎవరికల్లా నేను రెడీగా. అంతేనా? కాఫీలు, లెమన్ టీలు, గ్రీన్ టీలు, ఇంకా స్నాక్స్. స్కూల్ పోయినా మా కిచెన్ నడుస్తూనే ఉంటుంది. 2 మనుషులు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంత పెద్ద నెల ఉంది, అయిపోయి. సో దట్స్ ఆల్ అని చెప్పచ్చా మేము? ఇంకా అంతం కాదు ఇది ఆరంభం. ఇంకేమన్నా ఉందా? అంతేనా? మన వ్యూనా? బాగుంది చాలా ప్లేస్. ఇంతకు మించిన ఆస్తి ఏది ఉండదండి నన్ను అడిగితే. నాకు కూడా ఎప్పటికైనా లైఫ్లో మండువలోగిలి అంటే ఒకటి ఉండాలని ఒక కోరిక ఉంటుంది అనమాట. మీది చూసినాక ఐఎమ్ రైట్ అనిపించింది నాకు. అంటే మనం ఇంట్లో ఉంటే ఒక ఫీలింగ్, బయటకు వెళ్తే ఒక ఫీలింగ్ లెక్క ఉంటుంది ఇల్లు కూడా. జనరల్గా లోపల అంటే సింపుల్లీ రిచ్ ఉంటుంది లోపల. అవును, బయట అంటే గ్రామీణ వాతావరణం. బయట అంటే సోల్ఫుల్లీ రిచ్ అక్కడ బయటకు వెళ్ళినాక. సో
దట్స్ ఆల్ అండి. ఈరోజు మనం సరిత నరేష్ గారి ఇంటికి వచ్చినాము, భోజనం చేసాము, వాళ్ళ గార్డెన్ అంతా తిరిగి చూసాము, ఏమేమి మొక్కలు ఎలా పెంచాలి, ఎందుకు పెంచాలి, అసలు ఏంటి, అసలు లైఫ్ అంటే ఏంటి అనే దానికి కొత్త నిర్వచనాన్ని చెప్పారండి మీ ఇద్దరు. నిజంగా ఎక్సలెంట్ అండి, హ్యాట్స్ ఆఫ్ మీకు. ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే మనం పుట్టామా బతికామా గిట్టామా అన్నది కాకుండా మన జీవితం కొంతమందికి మార్గదర్శకం అవటం అనేది నిజంగా గ్రేట్ అండి. మీ థాట్ ప్రాసెస్ కానీ, మీ ఐడియాలజీ కానీ, మీ క్రియేటివిటీ కానీ, ఎవ్రీథింగ్ మాకు అసలు చాలా అమేజింగ్గా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అంటే ఆ టేస్టో ఈ టేస్టో కాదండి, లైఫ్ పట్ల మనకున్న టేస్ట్ అని మీరు నిరూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఈటీవీ, మా టీవీ, ఏ టీవీ వచ్చినా కాదని సైలాస్ కిచెన్కి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ మరొక అద్భుతమైన సార్ వాళ్ళ ఎపిసోడ్తోనే మళ్ళీ వద్దాం. ఈసారి సరిత గారు మనకి వంట చేస్తారు, లేదంటే మనమే తీసుకెళ్ళి వంట చేపిద్దాము. మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలిసి అందరికీ సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.